భూలోకముల సమస్త వంశావళిని ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి అనేకులు ఆశీర్వదింపబడాలి. నువ్వు బతకటం పెద్ద గొప్ప విశేషం కాదు, నీ కుటుంబాన్ని పోషించేట పెద్ద విశేషం కాదు. ఆత్మీయుడు గుర్తుపెట్టుకో, నీ వల్ల వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. నీ వల్ల 1000 మంది ఆత్మీయంగా నీ ప్రార్థన ద్వారా రక్షణ పొందాలి, ఆత్మీయంగా బలపడాలి, సమస్యల్ని ఓవర్కమ్ చేయాలి. చాలామంది చూస్తారు, సమస్య వచ్చినప్పుడు కురింగిపోతారు. ఎగ్జామ్ ఫెయిల్ అయ్యా, ఉద్యోగం పోయింది, లేదా పెళ్ళింది కానీ మనశ్శాంతి లేదు, పిల్లలు పుట్టలేదు, దేవుడు నాకేం చేశాడు, విశ్వాసాన్ని కోల్పోయిన మాటలు మాట్లాడతారు. ఎప్పుడు మాట్లాడతారు, నీ దేవుడు గొప్పవాడు. ఫెయిత్ నెవర్ ఫెయిల్స్. విశ్వాసం ఎప్పుడు ఓడిపోదు. నీ విశ్వాసాన్ని పెంచుకున్నావా, అద్భుతాలు, ఆశీర్వాదం, ఆత్మీయ జీవితంతో పాటు నువ్వు ఎలా స్పందిస్తున్నావు, నీ విశ్వాసం ఎలా పెంచుకున్నావు. విశ్వాసం పెరిగినప్పుడే శత్రువుని ఓవర్కమ్ చేసి బయటకు వచ్చేస్తావు.